గైస్ ఈరోజు మన ఛానల్లో మేతి రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ మనము మసాలా పౌడర్ రెడీ చేసుకుందాము. అందుకోసం పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక మినపప్పు, ధనియాలు, జీలకర్ర, 4 వెల్లుల్లి అండ్ మీ కారం తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత చల్లారేంచే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లార్చుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం మినపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మెంతాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మెంతాకు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతాకు ఫ్రై అయిన తర్వాత కుక్ చేసుకున్న రైస్ వేసుకొని అలాగే మసాలా పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి. మసాలా పౌడర్ అంతా రైస్కి పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని కలిపేసుకుంటే మన మేతి రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ యొక్క డీటెయిల్డ్ రెసిపీ నా ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను, చూసేయండి.